మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా నిజంగానే? మిస్ వరల్డ్ పోటీల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని ఎవరన్నా అంటే దానంత మూర్ఖత్వం ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. హైదరాబాదు బ్రాండ్ ఇమేజీ ప్యారడైజ్ బిర్యానీతో ఏనాడో వచ్చింది. ప్యారడైజ్ బిర్యానీతో హైదరాబాద్ బ్రాండ్ ఏనాడో ప్రపంచ పటంలో బాగా గట్టిగా వచ్చింది. అయినా అందాల పోటీలకి పిచ్చి మోహాలు కాకపోతే వీళ్ళంతా పోయి అన్ని దేశాల నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు అందాల భామలను తీసుకొస్తున్నారు. కానీ అదే కాస్త దృష్టి పెడితే ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర, గచ్చిబౌలి దగ్గర అందమైన భామలు దొరకరు మనకి. వీటి కోసం అక్కడ దాకా పోయి చావాలా, వాళ్ళందరినీ పిలిచిపెట్టాలా? అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ నిర్వహిస్తున్నాం హైదరాబాద్లో. ఇప్పుడు దేశంలో రెండోసారి మిస్ వరల్డ్ పోటీలు జరగడం, ఇప్పుడు రెండోసారి నేరుగా హైదరాబాద్లో జరుగుతున్నాయి. అంటే తెలంగాణ ఖ్యాతి, అంటే హెరిటేజ్ ప్రదేశాలకు తిప్పడం, హాస్పిటల్కి తిప్పడం, ఎక్కడికైతే ప్రముఖ ప్రదేశాలకు అలా తిప్పుతూ తెలంగాణ ఖ్యాతిని పెంచే ప్రయత్నం అని ప్రభుత్వం చెప్తుంది. మరి మన అంతరిక్షాన్ని వచ్చిన ఆ మనిషికి ఏది గౌరవం? అంతరిక్షాన్ని నుంచి వచ్చిన ఆ మనిషికి ఏదయ్యా గౌరవం? ఆ మహిళామణికి ఏది గౌరవం? అదే అడుగుతున్నా. సునీతా విలియమ్స్కి ఏది గౌరవం? కనుమరుగైపోతున్నటువంటి వజ్రాలు పొదిగిన కిరీటం లాంటి మన దేశంలో వజ్రాలు లాంటి అద్భుతమైనటువంటి ఆటగాళ్ళు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. మొన్నటి జరిగినటువంటి వార్లో అత్యంత ధైర్య సాహసాలు చూపించిన సైనికులు ఉన్నారు. వాళ్ళకేది గౌరవం? వాళ్ళని ఎందుకు తీసుకురావట్లా బయటికి? వీళ్ళు అందంగా ఉంటారనే లేకపోతే విప్పుకు చూపిస్తారనే? అయినా నా బొంద ఏ ఉండి చేస్తాయ్యా? పొడుగు, వెడల్పు, కొలత, పొట్టి, ముందు వెనక భాగం, ఇవేగా వీటికి ఓ కిరీటం. కానీ అంతరిక్షంలో నుంచి వచ్చిన సునీతా విలియమ్స్ని ఏ రకంగా గౌరవిస్తారు? మరి ఎలా గౌరవించాలి అసలు? ఇట్లా మన దగ్గర ఎన్నో మణిపూసలు ఉన్నాయి, వాటిని కూడా వీటితో పాటు అలంకరించండి. ఆ కిరీటంలో అందంగా ఉంటుంది. ఓ మాట చెప్పనా, హైదరాబాద్కి ఇవాళ కొత్తగా వీళ్ళు తెచ్చేది ఏం లేదు. ఏనాడు చంద్రబాబు నాయుడు గారు బిల్ క్లింటన్ని తీసుకొచ్చారో ఆనాడే ప్రపంచం అంతా తెలిసింది తప్ప, బిల్ క్లింటన్ లాంటి మహా వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి సైబర్ టవర్స్ని ప్రపంచానికి పరిచయం చేసినప్పుడే హైదరాబాద్ వచ్చేసింది. ప్యారడైజ్ బిర్యానీ పెట్టినప్పుడే హైదరాబాద్ వచ్చేసింది. నరేంద్ర మోడీ అడుగు పెట్టినప్పుడే హైదరాబాద్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళొచ్చి చేసి చచ్చేది ఏముంది నా బోందా? చెప్పు. అందాల భామలు తిరగగలరు సచివాలయం మొత్తం, అట్టడుగున పేద ప్రజలు తిరగగలరా? వాళ్ళంతా వచ్చి అది చూడగలరా? ఏది? నిజాలు మాట్లాడుకుందాం. పేద ప్రజలకి అందుబాటులో లేనప్పుడు ఏదైనా ఒకటే. ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు వాళ్ళను కూడా అంటే పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి చూపిస్తాం, ఒకసారి గాంధీ ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు వాళ్ళని. చెప్పుతో కొడతారు. ఎందుకని? అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళు రావాలంటే వాళ్ళ టీమ్స్ రావాలి. వాళ్ళ టీము ముషీరాబాద్ మెయిన్ రోడ్లోకే వెళ్ళరు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూరు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ రోడ్లు బాగుంటాయి కాబట్టి అక్కడే తిరుగుతారు. ఒక్కసారి మా బండ్లు కూడా ఇంద్రప్రస్థ కాలనీకి రమ్మను మనం, నా సామిరంగా మొదట్లోనే వెళ్ళిపోతారు. ఎందుకని? బికాజ్ వాళ్ళకు కూడా తెలుసు ఏవి చూపించాలో ఏవి చూపించకూడదు. ఇప్పుడు అవన్నీ చూపిస్తే గాంధీ ఆసుపత్రిలో ఏముంటుందో ఎవరికి తెలీదా? సరే వీళ్ళు వస్తారని శుభ్రం చేస్తారు. కంపు పోతుందా? పోదు. మట్టి పోతుందా? పోదు. తుప్పు పట్టిపోయిన కుర్చీలకి, వార్డుల మంచాలకి పెయింట్లు వేస్తారా? అవకాశం లేదు. సో ఇది బయట బాహ్య ప్రపంచానికి చూపించే విధానంలో ఇవి కొన్ని తప్పవు ప్రభుత్వానికి. అంతే. బాగున్నవి చూపిస్తారు కానీ బాగోని ఎవడం చూపిస్తాడా? ఉస్మానియా ఆసుపత్రికి చూపిస్తారా? చారిత్రక ప్రదేశమే కాదు కూడా. ఉస్మానియా ఒకప్పుడు మూసి వరదలు వచ్చినప్పుడు వీళ్ళని తీసుకెళ్లారు. ఎంతమంది అక్కడ బలహీన వర్గాల వ్యాపారులు, ఆ రోజు వాళ్ళ ఆదాయం పోయినట్టేగా. ఎంతమందిని దూరం పెట్టేశారు చార్మినార్కి, మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు వ్యాపారం చేసుకొని అమ్ముకొని 4 డబ్బులు వస్తే ఇంటికి తీసుకెళ్ళి అన్నీ కావాల్సినవన్నీ కొని అన్నం తినే మనుషులు ఆ రోజు వ్యాపారం లేదు. మరి వాళ్ళందరికీ నష్టమేగా. ఈ చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ఇవాళ వీళ్ళు వచ్చి చేసి చచ్చేదేమిటి? అవునా కాదా? అందగత్తెల కోసం అడ్డమైన కంట్రీలకి వెళ్ళక్కర్లా. మన భారతదేశంలో చూస్తే నిండైన ముత్తైదువ ఎలా ఉంటుంది, నిండైనటువంటి మనిషి ఏ రకంగా ఉంటారు, నిండైనటువంటి స్త్రీమూర్తి ఎలా ఉంటుంది, అసలు సిసలు అందం మన సాంప్రదాయంలో, మన సంస్కారంలో, మన ఆడపిల్లలో ఎలా ఉంటుంది అద్భుతంగా చూపించవచ్చు. ఇది నా అభిప్రాయం. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు.
ఆ కామెంట్స్లో నన్ను దొంగముండా కూడా కానీ తిట్టినే తిడతారు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్.